బ్రదర్ మనం ఈయన నా బ్రదర్నే చాలా ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం ఇక్కడ ఈ ప్రాంతంలో బెస్ట్ ఫ్రెండ్స్ ప్లస్ ఇద్దరం కలిసి ఇక్కడ ఈ ప్రాంతంలో మేము జాబ్ చేస్తాం. మంచోడినే రాజేష్ అని. కనుక మరి కొంతకాలం నుంచి నేను కొంచెం అనారోగ్యం ఉంటే మరి దేవుడు కాపాడాడు. మరి ఈయన మరి రక్షింపబడ్డాడు. ఈయన ఇంకా బలపడాలని, ఈయన దేవుళ్ళు ఎదగాలని, ఇలా కుటుంబం అంతా ఇలా భార్య భర్తలు పిల్లలు 2 పిల్లలు, ఈయనకు ఒక బాబు ఒక ఎంత ఒక పాప. ఏం చదువుతున్నా? పెద్దవాడేమో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అక్కడ పెద్దవాడేమో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. పాపనేమో ఇంటర్ సెకండ్ ఇయర్. ఇట్లా చదువుతున్నారు. మరి వీళ్ళ ఫ్యామిలీ కోసం, ఈ అన్న కోసం మరి ప్రార్థన చేయండి. నేను కూడా కలిసినప్పుడు అలా మీ ఇద్దరం ఇక్కడనే ఎదురెదురు ఉంటాం కనుక నేను కలిసినప్పుడు ఇలా కొంచెం వాక్యం తీసి చెప్తాను, వాక్యం కూడా చదువుతాను, ప్లస్ ఆయనకి వివరించి చెప్తాను, ప్లస్ ఈయన కోసం కూడా ప్రార్థన చేస్తాం మా కుటుంబం అంతా. ఈ మధ్యనే ఈయనకు కుక్క కరిచిన 2 కాళ్ళకు మరి దేవుడి దయ వలన మరి నయం చాలా పెద్ద ఇన్సిడెంట్ కాదు, కొంచెం తక్కువ అయింది. దేవుడు కాపాడాడు. మరి ఈయన కోసం ప్రతి ఒక్కరు, ప్రతి సంఘస్థులు కానీ ఎవరైనా కానీ ప్రార్థన చేయండి అన్న. మీరు మరి మంచిగా క్రమంగా గుడికి వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీ ఫ్యామిలీతో వస్తే దేవునికి మహిమ. మీ ఫ్యామిలీతో రండి, దేవుడు తప్పకుండా సహకరిస్తాడు. దేవుడు తప్పకుండా ఈ సమస్యలన్నీ తీస్తాడు. ఎందుకంటే వాక్యానుసారంగా నడవాలన్న, వాక్యానుసారంగా చేసి తప్పకుండా దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. అంటే దేవుడిని నమ్మే ప్రజలు, దేవుడిని నమ్మే వాళ్ళు ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. కనుక మరి నువ్వు ఎందుకు డిలే చేస్తున్నావో నాకు అర్థమైతే కనుక మీరు తప్పకుండా రండి, మీ ఫ్యామిలీతో రండి. భార్య కూడా మళ్ళీ క్రిస్టియన్ అని చెప్తున్నావు, మరి ఇతని కోసం కూడా దయచేసి ప్రార్థన చేయండి. మంచివాడు. వస్తావా? తప్పకుండా రండి. మా అందరి పాస్టర్లకు అందరికి నా కోసం ప్రార్థన చేయమని చెప్పు. గారు అందరూ నా గురించి ప్రేయర్ చేయండి. చెప్పు. అందరు నా గురించి ప్రేయర్ చేయండి. నా కోసం, నా కుటుంబం కోసం, ఇతరుల గురించి, అందరి గురించి పేరు అందరికి ప్రేయర్ చేయండి. ప్రైజ్ ఆడని అందరికీ మంచివాడన్నా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఓకే.